Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి చాలా టేస్టీ అండ్ హెల్దీ పిల్లలకు ఎంతో ఇష్టంగా తినే హోమ్ మేడ్ సపోటా కుల్ఫీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ సపోటా కుల్ఫీ తయారు చేసుకోవడానికి సపోటా పండ్లను తీసుకోవాలి. మేమైతే 7 సపోటా పళ్ళను తీసుకున్నాము. మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి సపోటా పండ్లను తీసుకోండి. ఇలా తీసుకున్న సపోటా పండ్లను వాటర్తో క్లీన్ చేసి దానిపైన ఉన్న లేయర్ను తీసుకుని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. మనము ఎన్నైతే తీసుకుంటున్నామో అన్ని సపోటా కాయలను ఈ విధంగా లేయర్ను తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగా తీసుకున్న తరువాత 2 సపోటా పళ్ళను పక్కన పెట్టుకుని మిగతా సపోటా పళ్ళను ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ ని తీసేసుకోవాలి. ఇలాగా సీడ్స్ తీసేసిన సపోటా పీసెస్ ను ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అనేది వేయకుండా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్లో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ను పోసుకోవాలి. ఇలా పోసుకున్న పాలుని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలుని మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టకూడదు. ఇలాగా మరిగించుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటేనే ఈ సపోటా కుల్ఫీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే టేస్ట్ అన్నది బాగుంటుంది. ఈ విధంగా మరిగించుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చాక 1/2 కప్ పంచదారను వేసి కరిగే వరకు పాలల్లో కలుపుకోవాలి. పంచదారను వేసిన తర్వాత మళ్ళీ మిల్క్ అన్నవి లూజ్ అవుతాయి. అవి మళ్ళీ దగ్గరికి వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత జీడిపప్పు చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకుని వేసుకోవాలి. అలాగే బాదంను కూడా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తరువాత యాలకుల పౌడర్ని ఫ్లేవర్ కోసం వేసుకుని కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ముందుగా పేస్ట్ చేసుకున్న సపోటాను వేసుకుని పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మాత్రమే ఈ పేస్ట్ అన్నది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా 2 సపోటాలను పక్కన ఉంచుకున్నాము కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి సపోటా పీసెస్ని కూడా వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ సపోటా పీసెస్ అన్నవి మీ ఆప్షనల్, బట్ వేసుకుంటే కుల్ఫీ తిన్నప్పుడు సపోటా ఫ్లేవర్ ఉండి టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత కుల్ఫీ మౌల్ని తీసుకుని ఆ కుల్ఫీ మౌల్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న సపోటా పేస్ట్ని ఈ కుల్ఫీ మౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 10 to 12 hours
ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 10 hours తర్వాత కుల్ఫీ తినడానికి రెడీగా ఉంది. ఎంతో టేస్టీ అలాగే హెల్దీ సపోటా కుల్ఫీని ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఈ సపోటా కుల్ఫీని ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with a new video very soon. Bye bye.